అందరికీ నమస్కారం అండి. ద యూనిపవర్ వెల్త్ ఛానల్ తరపున మిలినీర్ మైండ్ సెట్లో మరొక ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, మిలినీర్ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవడానికి ఎంతగానో కృషి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న మైండ్ సెట్ని రీప్రోగ్రామ్ చేస్తున్నాం, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం. మనం ఇటువంటి క్రమంలో రోజుకు ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటూ దానిలో మన మైండ్ని ఎలా ఉంది అని సరిచూసుకుంటూ దాన్ని చేంజ్ చేసుకుంటూ మన యొక్క మైండ్ని మిలినీర్ మైండ్గా, బిలినీర్ మైండ్గా, మల్టీ బిలినీర్ మైండ్గా డెవలప్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఎపిసోడ్కి వెళ్ళిపోదామా మై డియర్ ఫ్రెండ్స్? మరి మనలో ఎంతమందికి నిజంగా అర్హత కలిగి ఉన్నాము? ఎంతమంది ధనవంతులు అవడానికి అర్హత కలిగి ఉన్నాము? అది కూడా ఎంత ధనం సంపాదించడానికి అర్హత కలిగి ఉన్నాము? ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఒక మాట అడుగుతాను. అంటే వీళ్ళు క్వాలిఫైడ్, నాట్ క్వాలిఫైడ్ అని పుట్టుకతో మనం ఏమన్నా ఒక స్టాంప్ వేయించుకుని వస్తామా? వీళ్ళు మాత్రమే ధనవంతులు అవ్వాలి, వీళ్ళు మాత్రమే అభివృద్ధి చెందాలి, వీళ్ళు మాత్రమే లైఫ్లో సక్సెస్ అవ్వాలని ఏమన్నా స్టాంప్ పడి ఉంటుందా మనకి పుట్టడంతోనే? ఎవరికైనా అలాంటి విషయాలు తెలుసా? నాకైతే తెలియదు. ఎందుకంటే ఎక్కడ ఏ స్టాంపు ఉండదు. మనం ప్రవర్తించే ప్రవర్తనని బట్టి, మనకు తెలిసిన విషయాలను బట్టి, మనకున్న అవగాహన బట్టి మన యొక్క జీవితం అనేది ఉంటుంది. మన యొక్క ఆలోచనను మించి మన జీవితం ఏమీ వెళ్ళిపోదు, మన అవగాహనని మించి మన జీవితం ఏమీ వెళ్ళిపోదు. ఎప్పుడైతే మనం ఆలోచన పరిధి విధించుకుని ఉంటామో అక్కడే ఆ సర్కిల్లోనే మన ఎంత ఉంటుందో అదే రేంజ్లో మనం ఉంటాము. మరి ఆ రేంజ్ నుంచి మరి ముందుకు వెళ్ళాలి అంటే అసలు ఇక్కడ మనం బ్రేక్ చేయాల్సింది, ఇక్కడున్న మనలో ఉన్న ఈ బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసుకోవాలి కదా. దీని గురించి ఈరోజు నేను ఒకటి చెప్పబోతున్నాను. లాస్ట్ వరకు వినండి, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలని ఫేస్ చేస్తూ ఉంటాం మనం. ఎందుకంటే చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని బాగా ప్రేమగా పెంచుండొచ్చు, మంచి సపోర్ట్ ఇచ్చుండొచ్చు. కొంతమంది సపోర్ట్ ఇవ్వకపోయి అయినా ఉండుండొచ్చు. మన తల్లిదండ్రులు, మన టీచర్స్, మనల్ని పెంచిన వాళ్ళు, గార్డియన్స్ ఎవరైనా కానీ సపోర్ట్ ఇచ్చే వాళ్ళ కూడా వీళ్ళ సపోర్ట్కి తగ్గట్లు, వీళ్ళ ఎస్టిమేషన్కి తగ్గట్లు నేను లైఫ్లో రీచ్ అవ్వలేనేమోననే భయం ఒకవైపు నుండి మనలో ఇన్ఫీరియారిటీ ఫీలింగ్, ఆత్మన్యూనత భావం అనేది ఏర్పడి దాని గురించి భయపడుతూ మనం దాన్ని చేరుకోలేనేమో అనే భయంతో కూడా మనం కొంత వెనుకబడితనంతో ఉంటాము. దానికి కారణం ఏంటి అంటే తల్లిదండ్రులు సపోర్ట్ ఇచ్చినప్పటికీ సపోర్ట్ ఇవ్వని వాళ్ళ సంగతి చూసుకుంటే ఒక వ్యక్తి ఎంత మంచి పని చేసినా కానీ ఇది బాగుంది అని చెప్పేవాళ్ళు కాదు పాతకాలంలో పేరెంట్స్. మీకు ఆ అలవాటు ఉందో లేదో కానీ నాకైతే ఉంది. ఎప్పుడు పిల్లల్ని పొగడకూడదు అనే పద్ధతిలో మా కుటుంబంలో పెరగడం జరిగింది. అంటే వీళ్ళని మెచ్చుకుంటే వీళ్ళు ఇక్కడితో ఆగిపోతారేమోననే తత్వం అనమాట. అంటే మెచ్చుకోవడం అనేది ఉండకూడదు. ఎప్పుడైతే మెచ్చుకుంటామో వీళ్ళు చెడు మార్గాల్లోకి వెళ్తారేమోననే ఫీలింగ్. అట్లాగే ప్రతి విషయంలో కూడా భయపడుతూ పెంచుతూ ఉంటారు. ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చేసావనుకో నువ్వు జీవితాన్ని శిక్ష అనుభవించాలి, లేదు నువ్వు ఇది చేసావు కాబట్టి నీకు ఈ గిఫ్ట్ లేదు, నీకు ఈ లడ్డు ఇవ్వను, నువ్వు తప్పు చేసావు అంటే ప్రతి చోట కూడా ఒక క్రమశిక్షణ అనే పేరుతో మనల్ని భయపెడుతూ శిక్షించబడతారు అనే ఉద్దేశంతో పెంచుతూ ఉంటారు. అలా అందరి లైఫ్లో జరుగుతూ ఉంటుంది. ప్రతి చిన్నదానికి స్కూల్లో టీచర్స్ కొట్టేవాళ్ళు, ఇంట్లో పేరెంట్స్ తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు. కొన్ని కుటుంబాలు అట్లా ఉండేవి. అంటే నా గురించి చెప్పడం లేదు, నన్ను ఎప్పుడు కొట్టలేదులే. కానీ ఇలా జరగడం వలన మనలో ఒక ఆత్మన్యూనత భావం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఆత్మన్యూనత భావం ఎక్కడి వరకు వెళ్తుంది అంటే నేను ఆ పని చేయడం వల్ల నాకు మంచి మార్కులు రాలేదు కదా, నేను ఆ పని చేయడం వల్ల నాకు అందరికీ పెట్టారు, మంచి స్వీట్స్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు కదా, అంటే నేను శిక్షకు పాత్రునయ్యాను కదా అనే ఫీలింగు మన సబ్కాన్షియస్ మైండ్లో పేరుకుపోయి లైఫ్లో కూడా ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే అది నా మిస్టేక్ వల్ల నేను ధనవంతుడిని కాలేకపోయాను, నా మిస్టేక్ వల్ల నేను సక్సెస్ కాలేకపోయాను, నేను అర్హుణ్ణి కాదు, నాకు ఆ క్యాపబిలిటీ లేదు అని ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చేస్తుంటాము అందరం కూడా. ఒకరి గురించి చెప్పట్లేదు, ఇది ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో జరుగుతూనే ఉంది. నా దగ్గరకు వచ్చే కౌన్సిలింగ్లో 99.9% మెంబర్స్కి ఇదే
ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. అంటే వాళ్ళకంత అర్హత లేదు అనే పరిస్థితిలో ఉన్నారు. మరి నేను అడుగుతున్నాను, మన స్టాంప్ వేయించుకుని ఏమైనా వచ్చామా? లేకపోతే ఇక్కడ మనల్ని ఎవరైనా జడ్జిమెంట్ చేస్తున్నారా? నిజంగా ఒక మనిషి నేను అర్హుణ్ణి అనుకుని ఎవరనాలి? వాళ్ళకి వాళ్ళే అనుకోవాలి. నాకు అర్హత కలిగి ఉందని నేను అనుకుంటే అది నాకు అర్హత కలిగి ఉన్నట్లే, నాకు అర్హత లేదు అనుకుంటే లేనట్లే. ఒకళ్ళు చెప్పినంత మాత్రాన మనం అది సాధించము, ఒకళ్ళు చెప్పినంత మాత్రాన మనం దాన్ని విడిచిపెట్టము. అది ఒకవేళ నాకు నేనుగా అర్హుణ్ణి అని నేను అనుకోలేకపోతున్నాను, ఎవరైనా చెప్పాలి అంటే అది ఎలా ఉంటుందంటే, మనం పాతలో ఒక కథ విన్నాం కదా, ఒక వ్యక్తికి మేకనిస్తారు. దొంగలు ప్లాన్ చేసి, ఏంటి పంతులు గారు మీరు కుక్కను తీసుకెళ్తున్నారంటారు. అంటే ఆయన చేతిలో ఉన్నది మేకే, కానీ దాన్ని కుక్కగా డైవర్ట్ చేసి కుక్కను తీసుకెళ్తారంటే ఒక వ్యక్తి చెప్పిన మాటలు వినేసి ఓకే కాదు ఇది మేకే, వాడే తప్పుగా చూస్తున్నాడేమో అనుకుంటారు. అలాగే రెండో వ్యక్తి చెప్తాడు, అలాగే మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి చెప్పేసరికి ఓ ఇది నిజంగా కుక్కేననుకుని అతనికి కుక్కలాగే కనిపించి అదే వదిలేస్తాడు మేకని. ఆ మేకని వాళ్ళు పట్టుకుపోతారు. ఇది స్టోరీ అందరికీ తెలిసింది. ఇప్పుడు నువ్వు అర్హుడివి, నీకు యోగ్యత ఉంది, నువ్వు ధనవంతుడు కాగలవు అని ఎదుటి వాళ్ళు చెప్పడం కూడా ఇలాంటిదే. నీలో నువ్వెప్పుడైతే అర్హత కలిగి ఉన్నాను అనుకుంటావో అప్పుడు మాత్రమే నువ్వు ఏదైనా పని చేయగలుగుతావు. నాలో అర్హత ఉంది. ఇంకో విషయం చెప్తున్నాను, మనకి శిక్ష అంటే ఏమీ లేదు. ఏ పురాతన గ్రంథాల్లో కూడా శిక్ష అనేది ఏమీ లేదు. ఎవరు జడ్జిమెంట్ చేయలేదు. తప్పు నుంచి నేర్చుకుని మంచి మార్గంలోకి వెళ్ళండి అంటే చేస్తున్న క్రమంలో తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఆ తప్పు దగ్గరే ఆగిపోయి ఆ ఆత్మన్యూనత భావంతో ఉండి నిన్ను నువ్వు తగ్గించుకోవద్దు. ఈ సృష్టిలోనే అద్భుతమైన వ్యక్తుల్లో అంటే 84,000 కోట్ల జీవరాశుల్లో ఒకే ఒక్క జీవరాశికి దేవుడు ఆలోచించే గుణాన్ని ఇచ్చాడు. ఏదైనా చేయగల, సాధించగల మంచి మైండ్ సెట్ని ఇచ్చాడు. దానిని వృధా చేసుకుంటూ మేము ఎక్కడే ఉంటాము, ఈ స్థితిలోనే ఉంటామంటే ఆ తప్పు దేవుడిది కాదు. ఒక మనిషి క్రిటిసైజ్ చేసినంత మాత్రాన ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఒక మనిషి జడ్జిమెంట్ చేసినంత మాత్రాన ఆగిపోవాల్సిన అవసరం లేదు. చాలా పురాతన గ్రంథాల్లో ఏమని చెప్తారంటే, ఒక వ్యక్తి మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటే దానికి కారణం ఏంటంటే అక్షరాలు ఉంటాయి కదా, 56 అక్షరాలు ఉంటాయి కదా, ఆ అక్షరాలని వాళ్ళు చెప్తున్నారు అంతే. అది నువ్వు తీసుకుని స్వీకరించావనుకో అప్పుడు నీ జీవితంలో నేను అనర్హుణ్ణి అని ఫీల్ అవుతావు. అది తీసుకోకపోతే నో ప్రాబ్లం, అది వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఈ ప్లాంట్ ఇస్తానండి, ఈ ప్లాంట్ మీరు తీసుకోకపోతే ఈ ప్లాంట్ నాదే కదా. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటున్నారంటే దానికి ఏం చేయాలి? మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి. ఎలా సరి చేసుకోవాలి? ఇది నేను తీసుకోకపోతే వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా అని. మీరు ఎందుకు తీసుకుంటున్నారు? తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఏం తీసుకోవాలి అంటే ప్రపంచంలో స్వీకరించే వాళ్ళు ఉంటారు, ఇచ్చే దాతలు ఉంటారు. దాని గురించి అంటే ధనవంతులు ఇంకా ధనవంతులుగా ఎందుకు అవుతున్నారు, పేదవారిగా ఎందుకు ఉంటున్నారు అనే దాని గురించి నేను మరొక ఎపిసోడ్లో చెప్తాను. మై డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్వీకరించడం అనేది మనకి తెలిసి ఉండాలి. అది ఎలా స్వీకరించాలి, యూనివర్స్ నుంచి మనం ఎలా తీసుకోవాలి ధనాన్ని. ఈ యూనివర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే శూన్యాన్ని యూనివర్స్ అసహించుకుంటుంది. అది కనుక ఎంటీగా ఉంటే, మీ మైండ్ ఎంటీగా ఉందనుకోండి అసహించుకుంటుంది, ఏదో కూడా ఆలోచనలతో నిరంతరం అందుకనే సాగుతూ ఉంటుంది అనమాట. మై డియర్ ఫ్రెండ్స్, మీ లైఫ్లో శూన్యంగా అనిపిస్తూ ఉంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి. ఖచ్చితంగా మీరు యూనివర్స్ నుంచి ఎలా ధనాన్ని ఆకర్షించాలి, రిలేషన్స్ని ఆకర్షించాలి అనే విషయాన్ని మీరు చాలా చక్కగా తెలుసుకోగలుగుతారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.